వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మంది రికమెండ్ చేస్తారు. దీని ద్వారా మరింత ఎక్కువ మంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి చేరాలనేదే మన యొక్క తాపత్రయం. గత 3 సంవత్సరాలుగా కొన్ని వేల మంది విద్యార్థులకు మన గైడెన్స్ ద్వారా లబ్ధి పొంది ఉన్నారు. అంతకు మించి రెట్టింపు సంఖ్యలో ఈ సంవత్సరం లబ్ధి పొందాలనేది మన యొక్క ఆకాంక్ష. దిశగానే మన కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటు జనరల్ గ్రూప్స్ ద్వారా, అటు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ ద్వారా, ఇటు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందుబాటులో ఉంటుంది. నిరంతరం మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మీ యొక్క డౌట్స్ని ఎప్పటికప్పుడు క్లారిఫై చేయడంతో మీకు అనువున నిరంతరం మీ విద్యార్థులని ఎంకరేజ్ చేస్తూ వారికి ఒక మంచి కాలేజ్ వచ్చేలా మన గైడెన్స్ శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. మరి ఈరోజు చాలామంది పేరెంట్స్ కానీ, ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కానీ, ఇది ప్రధానమైన కీలకమైన సమయం. చాలా ఇంజనీరింగ్ ఎంట్రన్సెస్ రాస్తూ ఉన్నాం. మరి మన పిల్లలు ఏ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలో సక్సెస్ అవుతారో లేదో అనే టెన్షన్ కూడా అటు పేరెంట్స్లో ఉంటుంది, ఇటు స్టూడెంట్స్లో కూడా ఉండవచ్చు. మరి రేపు మన పిల్లలకు ఎలాంటి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చాలి, మరి నిజంగా ఆ ఇంజనీరింగ్ కాలేజీకి ఏ సైలెంట్ ఫీచర్స్ ఉండాలి అనే దానిపై సంపూర్ణమైన అవగాహన ఇటు విద్యార్థులకు కానీ, ప్రధానంగా ముందు పేరెంట్స్కు దీనిపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నారని చెప్పేసి గుడ్డిగా నమ్మకుండా, లేదా ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిందని చెప్పేసి దాని ప్రకారం వెళ్ళకుండా, లేదా కన్సల్టెన్సీ గ్రూపులు చెప్తున్నాయని ఆ కాలేజీలను ఎంచుకోకుండా, పర్ఫెక్ట్గా మీకు నమ్మకమైన ఒక గైడెన్స్ గ్రూపు హెల్ప్ తీసుకుంటూనే మీరు కూడా ఆ కాలేజీలపై కొంతవరకు రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. రీసెర్చ్ మీన్స్ వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాలు మన పిల్లలు చదవబోయే ఇంజనీరింగ్ కాలేజీలపై తప్పకుండా పేరెంట్స్కి ఒక అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. దాని యొక్క పూర్వాపరాలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లల ఆసక్తిని బట్టి మాత్రమే వారికి బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలి. పేరెంట్స్ ఆసక్తి కాదు. తప్పకుండా బ్రాంచ్ ఎంపికలో, కాలేజీ ఎంపికలో పిల్లల ఆసక్తిని మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే మనం వారి ముందు ఒక మంచి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం పేరెంట్స్పై ఉంది. మరి దాదాపు మన గైడెన్స్ గ్రూప్స్లో ఉన్న విద్యార్థులకు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, సంపూర్ణమైన అవగాహన ఇంజనీరింగ్ కాలేజీల గురించి అటు ఎన్ఐటి, ఐఐటి, IIIT, ప్రైవేట్ యూనివర్సిటీస్, తెలంగాణ అండ్ ఏపీ ఎంసెట్ కాలేజీల యొక్క టాప్ ప్రయారిటీ ఆర్డర్పై స్పష్టమైన అవగాహన కల్పించబడుతుంది. అయినప్పటికీ మీరు మిగతా గైడెన్స్ గ్రూప్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు చూసి కొంత హైరాణ పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ కాలేజీల యొక్క ఫెసిలిటీస్ ఏంటి, కాలేజీకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఎలాంటి కాలేజీలో మన పిల్లల్ని జాయిన్ చేయించాలి అనే దానిపై కొంత అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. మరి ఇంజనీరింగ్ కాలేజీలో మనం పరిశీలించాల్సిన కొన్ని అంశాలను మనం ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా వచ్చేసి ఆ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాలేజీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఏపీలో కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు. విచ్చలవిడిగా అడ్మిషన్ చేసుకుంటూ దానికి సరి అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కాలేజెస్ క్వాలిటీ లేకుండా మెయింటైన్ చేస్తున్నాయి. కాబట్టి జాయిన్ చేయించే ముందు ఒకసారి కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూడండి. సరైన ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయా, విద్యార్థులకు సరిపడా అక్కడ సౌకర్యాలు, హాస్టల్ అలాంటివి ఉన్నాయా, అలాంటి విషయాలు కూడా మీరు తెలుసుకోండి. కాలేజ్ బిల్డింగ్ సరిగ్గా ఉందా, అందుబాటులో ఉందా అనే విషయాన్ని కూడా మీరు గమనించాల్సిందే కోరడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చి ఫ్యాకల్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే విద్యార్థులు తను ఎంచుకున్న బ్రాంచ్లో నిష్ణాతులుగా తయారవ్వాలంటే ఆ బ్రాంచ్లో ఉన్న ఫ్యాకల్టీ సరిగా ఉండాల్సిన అవసరం ఉంది. మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో, కొన్ని టాప్ కాలేజ్లో తప్ప చాలా ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీ కొరత ఉంది. ఎందుకంటే వారికి సరిగ్గా విద్యార్థులు జాయిన్ అవ్వకపోవడం కానీ, ఫీజు రియంబర్స్మెంట్తో కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ నడవడం కానీ, సరైన శాలరీస్ ఆ యొక్క ఫ్యాకల్టీకి వెళ్ళకపోవడం వల్ల సరైన ఫ్యాకల్టీ చాలా ఇంజనీరింగ్ కాలేజీలో అందుబాటులో లేదు. మరి ఇంకొకటి ఏంటంటే కొత్తగా మనం కంప్యూటర్ అలైడ్ బ్రాంచెస్ అడ్మిషన్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటూ ఉంది. మరి అటువంటి కాలేజీల్లో వాటి సరైన ఫ్యాకల్టీ ఆ
బ్రాంచ్లకు సరైన ఫ్యాకల్టీ ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత నెక్స్ట్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మీరు కనీసం ఆ కాలేజ్ యొక్క 3 నుండి 5 సంవత్సరాలు గత ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటున్నాయి అనే దాన్ని కాలేజీని సందర్శించి కూలంకషంగా వారు వెబ్సైట్లో పెట్టినాయో లేకపోతే ఎక్కడో అడ్వర్టైజ్మెంట్ వచ్చినాయో కాకుండా ఆ కాలేజ్ మేనేజ్మెంట్తో చర్చించి అవసరమైతే ప్లేస్మెంట్స్ వచ్చిన విద్యార్థులతో కూడా మీరు చర్చిస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీ. మరి దాదాపు ఇంజనీరింగ్ కాలేజీలో ఇన్నర్ హాస్టల్ ఉంటేనే చాలా మంచిది. కానీ కొన్ని టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇన్నర్ హాస్టల్ ఫెసిలిటీ లేకపోవచ్చు. ఒకవేళ ఫెసిలిటీ లేకపోతే దానికి సమీపంలో ఉన్న హాస్టల్ని మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి కాలేజీ యొక్క హాస్టల్ యొక్క ఫుడ్ అక్కడ బాగుందా లేదా అనే విషయాన్ని పూర్వ విద్యార్థుల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ అనేది మనకు ఇంజనీరింగ్ కాలేజీ యొక్క దాని యొక్క స్థితిని తెలియజేస్తుంది. మరి కొన్ని మంచి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ కాలేజీలు ఉన్నప్పటికీ వాటిలో రిజల్ట్ ప్లేస్మెంట్స్ సరిగ్గా రాని కాలేజీలు ఉన్నాయి. కొన్ని నార్మల్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఉన్న కాలేజీలు కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే ఏదో కాలేజీ తీసుకోవడం కానీ కేఎంఐటి కాలేజ్ ఉందనుకోండి, దాని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పరంగా తక్కువనే ఉండొచ్చు, కానీ దాని ప్లేస్మెంట్స్ పరంగానైనా దాని యొక్క కాలేజ్ యొక్క టాప్ పొజిషన్ ప్రకారమైన అది టాప్లో ఉంది, చాలా టాప్లో ఉంది. ఇట్లా చాలా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ మెరుగైన ఉన్న కాలేజీలు కూడా మరి అద్భుతమైన ప్లేస్మెంట్స్ ఇవ్వట్లేదు, నార్మల్గా ఉన్నాయి. కాబట్టి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ చూడాల్సిందే, కానీ అదే ఒక భాగంగానే చూడాల్సింది తప్ప అది ఒక ప్రత్యేకంగా దానికి ఎక్కువ ప్రయారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్, ఇది ఇంపార్టెంట్. అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోండి, వాడు కరెక్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మరి చాలామంది మన గ్రూప్లో ఉన్న వారికి ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో మన పిల్లలు ఉన్నారు. ప్రధానంగా టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో మెజారిటీ విద్యార్థులు ఉన్నారు. కాబట్టి మీరు ఇక్కడ మన గ్రూప్స్లో పేరెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఫీడ్బ్యాక్ మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి. మనం ఇచ్చేటి కూడా ఖచ్చితంగా మనం ఇచ్చే ఇంజనీరింగ్ కాలేజ్ జాబితాలో కూడా అక్కడ మనం ఇచ్చే కాలేజీలో ఉన్న విద్యార్థుల ఫీడ్బ్యాక్ తీసుకోమని కూడా మనం స్పష్టంగా చెప్తున్నాం. తర్వాత కన్సల్ట్ విత్ చిల్డ్రన్. మీరు ఇంజనీరింగ్ కాలేజీని మీ పిల్లలతో సహా ఒకసారి సందర్శించండి. మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో విద్యార్థులకు కూడా మరి 4 సంవత్సరాలు చదవబోయే ఇంజనీరింగ్ కాలేజీ ముందే మీరు ఏది అయితే టాప్ 10 ఎక్స్పెక్ట్ అయితే ఆ టాప్ 10 కాలేజ్ సందర్శించడం లాంటివి చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. తర్వాత ల్యాబ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదు. చాలా వరకు ఈ మధ్యలో అన్ని బ్రాంచ్ చేంజ్ చేసుకొని కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్లోకి వచ్చాయి. సిఎస్ఎం, సిహెచ్డి, సిఎస్సి అని చాలా వరకు కంప్యూటర్ బ్రాంచెస్ రావడం జరిగింది. ఎక్కువ అంటే ఈసీ, ట్రిపుల్ లాంటి బ్రాంచెస్ రద్దు చేసుకొని ఈ కంప్యూటర్ బ్రాంచెస్, మరి ఈ కొత్త కంప్యూటర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో సైబర్ సెక్యూరిటీ కావచ్చు, లేదా డేటా సైన్స్ కావచ్చు, ఇంకా చాలా కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్ ఉన్నాయి. మరి వీటిలలో ఆ స్ట్రెంత్కు సరిపోయిన ల్యాబ్స్ ఉన్నాయి ఆ కాలేజీలో అనే విషయాన్ని కూడా పరిశీలన చేసుకోవాల్సింది తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకొకటి కూడా చాలామంది అటానమస్, నాన్ అటానమస్ ఇది కూడా చూస్తూ ఉన్నారు. మరి కొన్ని అటానమస్ కాలేజీలు కూడా నార్మల్గా ఉన్న కాలేజెస్ ఉన్నాయి, కొన్ని నాన్ అటానమస్ కాలేజీలు కూడా మంచి పర్ఫార్మెన్స్ కాలేజ్ చేస్తూ ఉన్నాయి. కాకపోతే అటానమస్ కాలేజీలో అయితే కొంతవరకు విద్యార్థికి పర్సంటేజ్ బాగా వస్తాయని ఒక ప్రచారం ఉంది. అది నాన్ అటానమస్లో కూడా కష్టపడ్డ విద్యార్థికి ఫలితం ఎలాగో వస్తుంది. కాబట్టి ఇది మీరు ప్రత్యక్షంగా అటానమస్ కావాలని ఏమీ లేదు. కాలేజీ మంచిగా ఉంటే ఇవన్నీ లక్షణాలు కాలేజీలో ఉంటే మీరు అది అటానమస్ కాకపోయినా నాన్ అటానమస్ అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. తర్వాత అఫిలియేటెడ్, ఇది కూడా చాలామంది జేఎన్టీయూ, ఓయూకి సంబంధించి. మరి ఇక్కడ ఓయూ అయితే కొంత పేపరు అంటే ఒకప్పుడు ఉండేది, ఓయూ అంటే కొంత పర్సెంటేజ్ తక్కువ వస్తుంది, జేఎన్టీయూ అయితే ఈజీగా ఉంటాయి పేపర్స్ అని. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఓయూలో కూడా ఓయూ పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా మంచి పర్సెంటేజ్ వస్తున్నాయి. జేఎన్టీయూ కొంత లిబరల్గా ఉంటుంది, అది అందరి దృష్టి నుంచి. మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా మనకు జేఎన్టీయూ పరిధిలోనే ఉన్నాయి. కాబట్టి పెద్దగా ఇది అడ్డు కాబోదు. కాబట్టి ఏదైనా అటు జేఎన్టీయూ కానీ ఓయూ కానీ మీరు జాయిన్ అవ్వచ్చు. తర్వాత ఆల్ ఫెస్ట్స్, అంటే ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా మిగతా ఫెస్ట్లపై కూడా కొంత దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. అంటే విద్యార్థికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా అవసరమే. మరి చదువుతో పాటు మిగతా యాక్టివిటీస్లో కూడా విద్యార్థి యాక్టివ్గా ఉండాలంటే అక్కడ ఫెస్ట్లు ఎలాంటి నిర్వహిస్తున్నారా అని ఆ విద్యార్థిని అడిగితే కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా స్పష్టంగా మీరు ఆ కాలేజీకి వెళ్ళి అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని, మనం ఎట్లాగో ఇవన్నీ పనులు మనం చేసే మీకు ఇస్తున్నాం, కానీ మిమ్మల్ని కూడా ఒకసారి మనం ఇచ్చే కాలేజీలపై ఫీడ్బ్యాక్ తీసుకోమంటున్నాం. కాబట్టి ఈ విషయంలో కొంత పేరెంట్స్ స్పష్టంగా ఒక అవగాహన ఏర్పరచుకొని
కాలేజీలో లేదా కన్సల్టెన్సీ వాళ్ళు చూపించే కాలేజీలో ఆ కాలేజీ చూసి జాయిన్ అవ్వడం కాకుండా మీరు ఆ కాలేజీని పరిశీలించిన తర్వాత మాత్రమే జాయిన్ అవ్వాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.